అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో 2004లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. అయితే 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఇచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని అమలు చేయడంలో వీళ్ళు కూడా ఆ పరిధిలో తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలోనే అనేక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు దీన్ని న్యాయం చేస్తామని చెప్పి 2 సమావేశాల్లో మాట్లాడి చివరికి వచ్చేసరికి వీళ్ళు కూడా జీపీఎస్ మేము మెరుగైంది అమలు చేస్తామని గత ప్రభుత్వం చెప్పడం వాళ్ళ యొక్క కపట నాటకానికి దారితీశారు. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఉపాధ్యాయ ఉద్యోగ రంగాలన్నీ కూడా ఏకతాటిపై నిలబడ్డాయి. ఈరోజు చూసినట్లయితే దేశంలో 16 రాష్ట్రాల్లో ఈ కొత్త పెన్షన్ స్కీమ్లో కాకుండా పాత పెన్షన్ స్కీమ్లోకే 2004 ఇచ్చిన మెమో నెంబర్ 57 అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్రంలో ఇంకా అమలు చేయడంలో మేనమేషాలు లెక్కించడంలో మేము కూడా ఇప్పుడు రోడ్ల మీద ఎక్కాం. తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించి 2004 డిఎస్సీ వాళ్ళందరూ కూడా మనకు ఉపాధ్యాయులు కేవలం 6,500 మంది, పోలీస్ సోదరులు ఇతర డిపార్ట్మెంట్లు కలిపి 3,000 మంది, 9,500 మంది మాత్రమే ఈరోజు ఈ పదవిలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ 9,500 మందికి న్యాయం చేసే వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై ఉండి ఈ 2004 వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి దీని మీద హెచ్చరిస్తా ఉన్నాం.